హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో రేపు అక్షయ తృతీయ కదండి, కాబట్టి అక్షయ తృతీయ పూజ కోసం అని చెప్పేసి కొన్ని పువ్వులు, తమలపాకులు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. అలాగే మనకి పండుగ ఏదైనా సరే ముందు హౌస్ క్లీనింగే కదండి. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అలానే దేవుడి దగ్గర సామాను కూడా శుభ్రంగా తోమేసి శుభ్రపరచుకున్నానండి. ఈరోజు తెల్ల జిల్లేడు పూలు చాలా బాగా కాసాయండి. వినాయకుడికి, ఈశ్వరుడికి పెడదాము అని చెప్పేసి ఇవి కూడా కోసి తెచ్చుకున్నాను అనమాట. ఇక 5:15 అయ్యేసరికే వెలుగు వచ్చేస్తూ ఉందండి. అదే సూర్యోదయం అయితే అయిపోతూ ఉంది. వేసవికాలం కాబట్టి 5:20, 5:30 అయ్యేసరికల్లా మనకి వెలుతురైతే వచ్చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుందండి. అప్పుడే 7 అయిపోయిందా అన్నట్టు వాతావరణం అయితే ఉందండి. ఇప్పుడిప్పుడే సూర్యుడైతే చక్కగా ఉదయిస్తూ బయటకు వస్తున్నాడు. చూడడానికి చాలా బాగుందండి. మన చుట్టూతో ఉన్నటువంటి ఇలాంటి ప్రకృతిని వదిలేసి మనం సూర్యోదయం కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కదా. అంటే కన్యాకుమారి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సూర్యోదయం చూడడానికి పనిగట్టుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. మన ఇంటి దగ్గర ఇలా ప్రశాంతంగా సూర్యుడు నిర్మలంగా ఉదయిస్తూ ఉంటే ఇలాంటివి మనం పట్టించుకోం కదా. మనకెప్పుడు దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తూ ఉంటాము. సరే, టాపిక్ మళ్ళీ మనకి వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి ఓన్లీ అక్షయ తృతీయ గురించే మాట్లాడుకుందాము. ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను, ఇంటి పనులు ఎలా చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తూ అక్షయ తృతీయ గురించి కొన్ని మాటలు నాకు తెలిసినవి చెప్దామనుకుంటున్నానండి. అలాగే మీకు అక్షయ తృతీయ గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక ఉదయాన్నే లేచి ఇల్లంతా చిమ్మేశానండి. అలానే మాపు అది కూడా వేసేసాను. చక్కగా స్నానం కూడా చేసేసి శుభ్రంగా గడపకి పసుపు రాసి బొట్లు పెడదాము అనుకుంటున్నానండి. మనకి పండుగ ఏదైనా సరే, పూజ ఏదైనా సరే, ఇంచుమించు మన తెలుగు వాళ్ళందరూ కూడా చక్కగా ఫస్ట్ అయితే ఇంటి ముందు ముగ్గే కదండి వేస్తారు. అది రంగోలీ కావచ్చు, మామూలు ముగ్గు కావచ్చు, ఎలా అయినా సరే ముందు ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసుకుంటామండి. తర్వాత గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమతో నీట్గా బొట్లు అది పెట్టుకుంటామండి. అలానే తోరణాలు కూడా కట్టుకుంటాము. మామిడి తోరణాలు కూడా కడుతూ ఉంటాం కదా. ఇది ప్రతి ఇంట్లోనూ చేసేది అంతే కదండి. మన తెలుగు వాళ్ళం అందరం కూడా పండుగ ఏదైనా సరే ముఖ్యంగా చేసే పనులు ఇవే కదండి. ఏ పండుగైనా సరే మనకి ముందు వీటితోనే స్టార్ట్ అవుతుంది కదా. మరి ఇక్కడ నేను కూడా అదే చేస్తూ ఉన్నానండి. గడపని శుభ్రంగా క్లీన్ చేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ అలానే బియ్య పిండితో ముగ్గులైతే వేస్తున్నాను. గడప పైన ఎప్పుడు నేనైతే ముగ్గు వేయలేదండి. నేనే కాదు, మా అమ్మమ్మ కానీ, మా అమ్మ కానీ, మా నాన్నమ్మ కానీ, లేదంటే ఇటు మా అత్తవారి ఇంట్లో కానీ ఎప్పుడు గడప పైన అయితే ముగ్గులైతే మేము వేయలేదండి. ఇప్పుడు వేసుకుంటున్నారు. చాలా బాగా రకరకాల డిజైన్స్ వేస్తూ ఉన్నారండి. కొత్త ఆనవాయితీలు ఎందుకు పెట్టడం అని చెప్పేసి నేనైతే గడప పైన ముగ్గులైతే వేయట్లేదండి. మా వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఏ విధంగా పూజలు అయితే చేస్తూ వచ్చారో నేను కూడా అలానే చేస్తున్నాను. పైన ఈ విధంగా చక్కగా బొట్లు పెట్టుకుని కింద గడపకి ఇటు సైడు ఈ విధంగా బియ్యపిండితో కుంకుమ బొట్లు పక్కనే బియ్యపిండితో కూడా చక్కగా బొట్లు అయితే పెట్టానండి. ఇప్పుడు ముగ్గు వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మెట్ల పైన అలానే గుమ్మం దగ్గర. మన ఆడవాళ్ళకి ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఎన్ని పనులున్నా సరే ఉదయాన్నే మనం ప్రతిరోజు చేసుకునే పని అయినా సరే పండుగలు అనేసరికి కాస్త ఇష్టంతో ముగ్గులు వేసుకోవడం కానీ, లేదంటే ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం కదండి. అది ముగ్గు వేయడం కావచ్చు, తోరణాలు కట్టడం కావచ్చు, గడపకి పసుపు రాసి బొట్లు పెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. అందులోకి అక్షయ తృతీయ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది కదా. ఎక్కువగా ఈరోజు బంగారం కొనుక్కోవాలని అంటూ ఉంటారు. చాలామంది ఉప్పు ప్యాకెట్లో ఏవో కొనుక్కుంటూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారండి. అవన్నీ కొన్నా కొనకపోయినా మనకి ఏదైనా చిన్న పండుగ అనేసరికి మనం అందరం కూడా చక్కగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, ఐశ్వర్యాలని ఆ భగవంతుడు మనపై కురిపించాలి అని చెప్పేసి మనమైతే మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఉంటాం కదండి. మనం భగవంతుడికి ఎన్ని రకాల పూజలు చేసుకున్నా, ఎన్ని రకాల పువ్వులతో పూజ చేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా పూజ అనేది మన మనసుకు సంబంధించిందే కదండి. ఇలా చేసుకుంటేనే పూజ, లేదంటే ఇన్ని ఒత్తులేస్తేనే పూజ, లేదంటే ఈరోజు ఈ పని చేస్తేనే పూజ అనేమి ఉండదు కదా. మన మనసుకి ఎలా నచ్చితే అలాగ మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం అంతే కదా. సరేనండి, ఇక నేనైతే ఇంకో చక్కగా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈరోజు
చిన్నగానే ముగ్గు వేశానండి. ఒక కమలం ముగ్గు వేశాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ అయిపోయిందండి. టైం వచ్చేసి ఆల్రెడీ 6:30 అవుతుంది. పూజకి లేట్ అయిపోతుంది అన్న కంగారైతే ఏమీ లేదు కానీనండి. ఎందుకంటే స్కూల్స్ హాలిడేస్ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఉదయాన్నే పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో కాస్త త్వరగా పని ముగించుకుందాము అనేసి ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి. చిన్న ముగ్గు అయినా సరే ఇంటికి చాలా కళగా ఉంటుందండి. ఏదో ఒక ముగ్గు వచ్చి రాని ముగ్గు అయినా సరే చిన్న ముగ్గు వేసుకొని గడపకి కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది కదండి. ఇదిగోండి మొత్తం మీద నేను వేసినటువంటి ముగ్గు ఈ విధంగా ఉందన్నమాట. ఇక ఇప్పుడైతే నేను దేవుడి దగ్గర సామాన్లు అయితే సర్దుకుంటున్నాను అనమాట. సామాన్లు సర్దుకోవడం కాదండి, పూజకి సర్దుకుంటున్నాను. మాకు కలసం ఆనవాయితీ ఉందండి. మేము కంపల్సరీ పూజకి కలసం అయితే పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే కంపల్సరీ కలసాన్ని అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటాను. అంటే అందరికీ ఇదే సాంప్రదాయం ఇలానే ఉండాలి అని ఏమీ ఉండదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. నాకు మామిడాకులు దొరకలేదండి కలసంలో వేయడానికి. అందుకని నేను తమలపాకులకి ఇలా గంధము కుంకుమతో అలంకరించుకుని తమలపాకులతోనే కలసాన్ని రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే పూజకి కావలసిన వస్తువులన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ, నైవేద్యము, దీపము, పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా పక్కనైతే పెట్టుకున్నాను. సాధారణంగా అక్షయ తృతీయ అనగానే మేమైతే లక్ష్మీదేవినే పూజిస్తామండి. చాలామంది లక్ష్మీ కుబేర స్వాములను కూడా పూజిస్తూ ఉంటారు. అలానే ఈరోజు బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం కొనుక్కుంటూ ఉంటారండి. బంగారం అలా కొనుక్కోవడం మంచిది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారండి. అలానే చాలామంది చెప్తూ ఉన్నారండి, ఈరోజు ఉప్పు ప్యాకెట్ కూడా కొనుక్కుంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మేమైతే ఎప్పుడు ఉప్పు ప్యాకెట్ అయితే కొనలేదండి. అందుకని నేను ఇప్పుడు కూడా ఉప్పు ప్యాకెట్ అయితే కొనలేదు. మేము అక్షయ తృతీయకి ఎప్పుడూ కూడా అంటే అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే అక్షయ తృతీయకి మనకి చలివేంద్రాలు ఉంటూ ఉంటాయి కదండి. చలివేంద్రాలలో మంచినీళ్ళు పోయించేవారండి. లేదు అనుకోండి చలివేంద్రాలలో మాకు జావ ఇస్తూ ఉంటారండి. రాగి జావ కానీ జొన్న జావ కానీ ఇలాంటివన్నీ కూడా మా సైడ్ ఇస్తూ ఉంటారు. అలా ఆ జావ అది కాచి చలివేంద్రాలకి ఇవ్వటం ఇలాంటివైతే అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవారండి. ఇప్పుడు అసలు చలివేంద్రాలలో నీళ్లు కూడా ఎవరు పెద్దగా తాగట్లేదు. ఇక జావులు కాటా మరి పోస్తున్నారో లేదో కూడా ఐడియా లేదండి. ఇదివరకు మా చిన్నప్పుడైతే చక్కగా చలివేంద్రాలలో రాగి జావ కానీ జొన్న జావ కానీ ఇలా పోసేవారండి తాగడానికి. లేదు అంటే మజ్జిగైనా సరే అందరికీ కూడా ఇచ్చేవారు. అక్షయ తృతీయ రోజు అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు అన్నమాట అండి. ఇక అలాంటి అవకాశం ప్రజెంట్ నాకైతే లేదండి. కాబట్టి నేను శుభ్రంగా అమ్మవారికి కొంచెం పరమాన్నం అయితే వండుకున్నాను నైవేద్యం కింద. ఆ నైవేద్యాన్ని సమర్పించుకుని అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి శుభ్రంగా పరమాన్నం అయితే వండేశాను. అలానే వేయించినటువంటి జీడిపప్పులు అన్నీ కూడా పరమాన్నంలో వేశాను. నైవేద్యం కూడా రెడీ అయిపోయిందండి. ఇక పూజ చేసుకుందాము అని చెప్పేసి ముందైతే అలంకరించుకుంటున్నానండి దేవుడి గదిలోని. అలంకరణ అంటే ఏమీ ఉండదండి. కలశాన్ని అలంకరించుకోవటం, అమ్మవారి ఫోటోని పెట్టుకోవటం, అలానే పసుపు కుంకుమ గంధం అక్షింతలు, ఇందాక చేసుకున్నటువంటి నైవేద్యము, దీపం ధూపం, గంధం అక్షింతలు సమర్పించటం, ఇంతేనండి నా పూజ. ఇంతకు మించి భారీగా పెద్దగా ఏమీ ఉండదండి. నేనైతే ఏ పూజ అయినా సరే ఇంచుమించు ఇలా సింపుల్గానే చేసుకోవడానికే ట్రై చేస్తాను. చక్కగా కలశాన్ని అలంకరించుకున్నానండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించుకున్నాను. పసుపు గణపతిని అయితే పెట్టుకుని పసుపు గణపతికి చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పూజించుకుని తర్వాత కలశాన్నే లక్ష్మీ అమ్మవారిగా భావించి అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. అలానే చక్కగా దీపం వెలిగించుకున్నాను, ధూపం చూపించాను, నైవేద్యం సమర్పించుకున్నాను, హారతి నీరాజనాలు కూడా సమర్పించానండి. ఇంతేనండి నా పూజలన్నీ కూడా ఇలా సింపుల్గానే ఉంటాయి. నాకు ఉన్నంతలో నాకు వచ్చినంతలో చక్కగా పూజనైతే మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చేసుకున్నానండి. ఇలా పూజలు చిన్న చిన్నవైనా సరేనండి హ్యాపీగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మనం భగవంతుడిని పూజించేది ప్రశాంతత కోసమే కదండి. మన మనసు ఆనందంగా ఉండడం కోసమే కదా. కాబట్టి నాకు ఉన్న దాంట్లో నాకు వచ్చినట్టు చక్కగా అమ్మవారిని అలంకరించుకుని నిదానంగా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నానండి. అక్షయ తృతీయకి మనం ఏ పని చేసినా సరే అది చాలా మంచిది అని చెప్పేసి, అలానే అక్షయ తృతీయ రోజు ఏ పని చేస్తే ఆ పని మనకి రెండింతలు అవుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కదండి. అది పూజ అయినా సరే లేదంటే ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చినా సరే చాలా మంచిది అని చెప్పేసి మనకి ఒక నమ్మకం ఉంటుంది కదా. చాలామంది ఈరోజు
లక్ష్మీ గణపతులను పూజించేవారు కొంచెం మంది ఉంటారు. అలానే కుబేర లక్ష్మిని పూజించేవారు కొంచెం మంది ఉంటారు. అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించేవారు కూడా చాలామందే ఉంటారండి. నేను కూడా అంతేనండి. ఈరోజు లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని కూడా పూజించుకున్నాను. ఇక ఉదయం కోసుకున్నటువంటి జిల్లేడు పూలని గణపతికి ఈ విధంగా అలంకరించానండి. అలాగే ఈశ్వరుడికి కూడా ఈ విధంగా అలంకరించాను. మరి నేనైతే ఈ విధంగా చాలా చక్కగా మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. మా ఇంట్లో అక్షయ తృతీయకి పసుపు బెల్లం ఇవి 2 మాత్రమే కొనడం అలవాటు. అవే తీసుకున్నానండి. అలానే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గౌరీదేవి పూజ, గడప పూజ కూడా చేస్తూ ఉన్నాను. గడప పూజ అంటే ఏమి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే నేను గడప పూజ అనేది అంత గ్రాండ్గా అయితే ఏం చేసుకోను. నాకు వచ్చినట్టేనండి 2 పువ్వులు అటు సైడు ఇటు సైడు అమ్మవారికి, గౌరీదేవి అమ్మవారికి సమర్పించుకుని, అంటే గడప అంటే గౌరీదేవి కదండి, గౌరీదేవికి 2 పుష్పములు సమర్పించుకుని అలానే కాసిన్ని అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకుని నమస్కరించుకుంటానండి. కాస్త ధూపం చూపించుకుంటాను, అంతేనండి. ఇంతకు మించి గడప పూజ అయితే నేనైతే ఎప్పుడూ ఏమీ చేయలేదండి. అలానే ముగ్గులో కాసిన్ని పువ్వులు వేస్తానండి, అంతే. అంతకుమించి పెద్ద పెద్ద పూజలు అయితే నేను ఎప్పుడూ చేసుకోలేదండి. ఇది బయట వేసినటువంటి ముగ్గండి. బయట వేసినటువంటి ముగ్గులో పసుపు కుంకుమలు కానీ లేదంటే పువ్వులు కానీ ఏమీ వేయనండి. ఎందుకంటే బయట కదా, వీధిలో కాబట్టి అందరూ తొక్కేస్తారు అనే ఉద్దేశంతో బయట ఎప్పుడూ వేయలేదు. ఇలా ఇంట్లోనే వేసుకుంటూ ఉంటాను. అలాగే పూజ చేసుకున్న తర్వాత మేమైతే సూర్యుడికి కంపల్సరీ నమస్కరించుకుంటామండి. అలానే భూమాతను కూడా కొలుస్తూ ఉంటాము. పూజ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రొద్దు చూసుకోవడం అలవాటండి. అంటే ప్రొద్దు చూడటం అంటే సూర్యుడికి నమస్కరించుకోవడం అండి. ఇలా ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే చీమలు వచ్చి తింటాయండి ఈ నైవేద్యాన్ని. కాబట్టి ఇలా గోడ మీద పెట్టాను. అలాగే ఈశాన్య మూల కూడా ఈ విధంగా కొంచెం పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని ఒక పుష్పాన్ని సమర్పించుకున్నానండి. భూమాతగా కొలుస్తామన్నమాట ఈశాన్య మూల. ఇక ఈరోజు అక్షయ తృతీయకు పూజ అయితే చాలా ప్రశాంతంగా, మనసుకి హాయిగా, చాలా మంచిగా అయితే చేసుకున్నామండి. మరి అక్షయ తృతీయకి సెంటిమెంట్గా మీరేం కొన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరదాగా నేను కూడా తెలుసుకుంటాను. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.